లేస్తే మనిషిని కాను అన్నట్టుంది ఏపీ ప్రతిపక్ష నేత జగన్ రెడ్డి పరిస్థితి. అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజలకు దూరంగా పరదాల మాటున ప్యాలెస్ లో గడిపిన జగన్ అధికారం పోయాక ఉరుమురిమి జనం మీదకొచ్చి పడుతున్నారు. అయిన దానికి కాని దానికి రోడ్డెక్కి రపా రపా రాజకీయం చేస్తున్నారు. ఏం చేసైనా సరే తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఊరూరా ద్వేషాన్ని రగిలిస్తున్నారు. ఏంటిది జగన్? చిక్కటి డ్రామాను పండించడానికి మీకెంతకంటే దిక్కు లేదా? ఏదో వారం ఎక్కడో చోట గాలికి తిరగడమేనా మీ రాజకీయం? అల్లరి మూకలను రెచ్చగొట్టి అలజడి సృష్టించడమేనా మీ ఎజెండా? అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు మీ మొహం చూపించారా? ప్రజల మధ్య చిరునవ్వుతో కనిపించారా? ఉన్న 5 ఏళ్లు బయటకొచ్చినప్పుడల్లా పరదాల మాటునేగా మీ అధికారం గడిచిపోయింది. ఎప్పుడూ పరదాల మాటున సీఎంఏ కదా మీరు. చివరికి అంత ఇష్టంగా కట్టుకున్న తాడేపల్లి ప్యాలెస్ కు కూడా కంచె పెట్టుకొని కనిపించకుండా కూర్చున్నారు కదా. అంతెందుకు, అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీ వాళ్లకే మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మీ మొహం చూపించలేదు కదా. ఇప్పుడైనా పెద్ద మార్పు లేదు కదా. పాపం, ఇప్పుడు మాత్రం మీకు వారం వారం ఏదో ఒకటి సమస్యలా గుర్తొస్తోంది అనిపిస్తోంది. కాని సమస్య ఇది కాదు, మీరే సమస్య. మీలోనే ఉంది అసలు సమస్య. బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కు, తాడేపల్లి నుంచి బెంగళూరుకు వెళ్లేటప్పుడు మధ్యలోనూ ఎక్కడో ఒకచోట ఏదో ఒకటి చేసి రచ్చ చేయాలనేది మీ ఉద్దేశమా? అధికారం పోయాక అధికార పార్టీని అల్లరిపాల్చేసి ఏపీ పరువు తీసేందుకు మీకు ప్రజలు గుర్తొస్తున్నారా? మీ రాజకీయం కోసం లేని సమస్యను సృష్టించి అల్లర్లు రేపి అలజడి సృష్టించడమే ఎజెండాగా పెట్టుకున్నారా? బంగారుపాళ్యంలో మీరేం చేశారు? వేలల్లో అల్లరి మోకలను వెంటేసుకొని షో చేశారు. ఇలా వద్దు సార్ అని సూచించిన పోలీస్ అధికారులకు వేలు చూపుతూ వార్నింగ్ ఇచ్చారు. అంతేనా? మీ వాళ్లను పోలీసులపైకి ఉసిగొల్పారు. ఇంతకంటే మీరు చేసిందేముంది, చేసేదేముంది? మీరు రోడ్ షో చేసినంతసేపు లేరు కదా మార్కెట్ యార్డ్లో. ఏం పరామర్శించారు? తూతూ మంత్రంగా మీ వాళ్లను వెంటేసుకుని షో చేసి వెళ్లిపోయారు. ప్రభుత్వం మీద ఎప్పటిలాగే అక్కసు వెళ్లగక్కారు. మొన్నటి సత్తెనపల్లి ఘటనను మరిచిపోకముందే బంగారుపాళ్యంలో ఏదో ఒక అలజడి చేయాలనుకున్నారు. అందుకే పోలీసులు వద్దన్నా, నిబంధనలు విధించినా, ఆంక్షలు పెట్టినా మీ మూకలను రెచ్చగొట్టారు. అదేదో బొమ్మలాటలాగా మీ వాళ్లు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయారు. గూండాగిరీ చేశారు. ఏకంగా పోలీస్ అధికారిని బెదిరిస్తూ చెయ్యి నరుకుతామంటూ రప్ప రప్ప భాష వాడారు. షేమ్ జగన్. మీ కోపం అధికార పక్షంపై కావచ్చు, కానీ మీరు చేస్తున్నది రాష్ట్ర హితం కోసం కాదు. ఏపీ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నారు. మీరంటున్నారు కదా, కళ్ళు మూసుకుంటే 5 ఏళ్లైపోతాయి అని. మీరు అదే పని చేయవచ్చు కదా. నిజంగా మీరు శుద్ధపోసలైతే ప్రజలు ఈ 5 ఏళ్లు బేరీజు వేసుకుని తీర్పిస్తారు కదా. ఎందుకు జగన్ ఈ చీప్ పాలిటిక్స్? ఓవైపు సోషల్ మీడియాలో విషం చిమ్ముతుంటారు,
అక్కడ రివర్స్ అయితే ప్రజల మధ్యకొచ్చి ఏదో ఒక అలజడి రేపేందుకు ప్రయత్నిస్తారు. ప్రజలు మీ కుట్రలు గమనించరనుకుంటున్నారా? మీ ప్రయోజనాలు నెరవేరతాయనుకుంటున్నారా? ఏపీ భవిష్యత్తును దెబ్బతీసేందుకు తెర వెనుక కుట్ర రాజకీయాలు చేస్తూనే తెర ముందు ఈ జగన్నాటకాలెందుకు జగన్? ప్రభుత్వం చేసే ప్రతి పనికి అడ్డం పడడమే కదా మీ నైజం. మీ పార్టీ చేస్తున్నది ఇదే కదా. నాయకుడంటే దారి చూపేలా ఉండాలి జగన్. కానీ మీరు దారి చూపే నాయకుడు కాదు, దారి తప్పిన నాయకుడు, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న నాయకుడు. షేమ్ జగన్.